ప్రపంచంలో మొట్టమొదటి నగరం కాశీ హిందువులకు అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం. శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం, 18 మహాశక్తిపీఠములలో ఒక శక్తిపీఠము. ఇక్కడ చూడడానికి 3000కు పైగా ఆలయాలు ఉన్నాయి. అలాగే 84 ఘాట్లున్నాయి. ఇక్కడికి ప్రపంచం నుంచి అందరూ కూడా వస్తుంటారు. మన తెలుగు వాళ్ళే కాకుండా ఫారినర్స్ కూడా చాలామంది ఈ కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇప్పుడు కాశీకి ట్రైన్ మార్గంలో ఎలా వెళ్ళాలో చెప్తాను. సికింద్రాబాద్ నుంచి వారణాసికి రోజు దానాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఉంటుంది. మనకి ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి సీట్ కన్ఫర్మ్ అవుతుంది. లేదా ముందు రోజు తాత్కాల్లో ట్రై చేయండి. మన తెలుగువారి కోసం ఇక్కడ 2 ఆశ్రమాలు ఉన్నాయి. తారకరామ ఆశ్రమం మరియు సైకిల్ బాబా ఆశ్రమం అని ఉంటుంది. లేదు ఫ్యామిలీతో వస్తే కనుక బడ్జెట్ హోటల్ ఏదైనా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి అది రిస్క్. మనకు బడ్జెట్లో అక్కడ హోటల్స్ అవైలబుల్ ఉంటాయి. లేదా మీరు ముందుగానే ఆన్లైన్లో హోటల్స్ ఏవైనా ఉంటే చూసి బుక్ చేసుకొని రావచ్చు. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు రిటర్న్ టికెట్ కూడా ముందే రిజర్వేషన్ చేసుకొని రండి. ఎందుకంటే ట్రైన్స్ చాలా ఉంటాయి బట్ అక్కడ సీట్స్ అవైలబుల్ ఉండవు. సో మీరు రిటర్న్ జర్నీ కూడా ప్లాన్ చేసుకొని వస్తే చాలా మంచిది. లేదా వచ్చిన తర్వాత మళ్ళీ టికెట్స్ లేకపోతే ఇంకొక ఆప్షన్ చెప్తాను. మీరు అక్కడ నుంచి మీకు ట్రావెల్స్ బస్లో మీకు నాగ్పూర్ వరకు మీకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఏసీ స్లీపర్, సీటర్ అండ్ స్లీపర్ 2 అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మీకు నాగ్పూర్ వస్తే నాగ్పూర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ కానీ లేదా ఖమ్మం, విజయవాడ ఇటు వెళ్ళే ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా అలా వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం కాలభైరవుని దర్శనం చేసుకుందాం. కాలభైరవుని అనుమతి లేనిదే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోరాదని అంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నపూర్ణ మాతా టెంపుల్. ఇక్కడ ఎవరైతే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు వస్తారో వాళ్ళకు నిత్యాన్నదానం ఇక్కడ ఉంటుంది. ఎవరైనా దర్శనం చేసుకుంటే అక్కడ భోజనం చేసి వెళ్ళవచ్చు. లేదా మీరు కాశీ విశ్వనాథుని దర్శనానికే వెళ్ళాలనుకుంటే పక్కనే గేట్ నెంబర్ 4 నుంచి మీరు డైరెక్ట్ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు. నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను, కానీ ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకున్నాకే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుని దర్శనకు వెళ్ళే ముందు ఇక్కడ పూలు అన్నీ తీసుకున్నాము. మనం చెప్పులు వేసుకొస్తాం కాబట్టి అతను 100 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. అదే ఇప్పుడు మన పూలు తీసుకుంటే అది చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీ అనమాట. చూసారు కదా కాలభైరవుని టెంపుల్. ఒకప్పుడు ఇక్కడ వీడియోస్ తీసుకొని ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ చేశారు. అందుకే నేను వీడియోలో మీకు చూపించలేకపోయాను. ఆ కాలభైరవుని దర్శనం తర్వాత మనకు పక్కనే 1 కిలోమీటర్ దూరంలో మహామృత్యుంజయ్ టెంపుల్ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకోండి. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అకాల మృత్యు దోషాల నుంచి విముక్తి చెందుతుందంటారు. అలాగే ఇక్కడ ధన్వంతరి కువా అని చెప్పేసి ఒక బావి ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఈ బావిలో నీరు మెడిసిన్గా భావిస్తారు. అలాగే సర్వరోగ నివారణ అని కూడా అంటారు. చాలామంది ఈ నీటిని బాటిల్స్లో ఇంటికి కూడా తీసుకెళ్తారు. మీరు కూడా తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మీకు నియర్ బైలో బడే గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అక్కడ దర్శనం అయిపోయాక ఎగ్జాక్ట్గా 12 గంటలకు మణికర్ణికా ఘాట్ చేరుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ దేవతలు స్నానం చేస్తారని, అలాగే మనం కూడా ఇక్కడ చేస్తే చాలా మంచిదని అంటారు. అందుకే చాలామంది ఇక్కడికి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకి చేరుకుంటారు. మణికర్ణికా ఘాట్ నుంచి పడవలో మీరు అన్ని ఘాట్లు ప్రయాణించవచ్చు. ఒక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు.
కానీ మొత్తం ఘాట్లు చూపిస్తారు. మొత్తం మీకు 84 ఘాట్లు ఉంటాయి. కానీ 2 మాత్రం చాలా స్పెషల్. ఒకటి మణికర్ణిక ఘాట్ అయితే రెండవది హరిశ్చంద్ర ఘాట్. ఈ ఘాట్లో మొదటి ఘాట్ అస్సీ ఘాట్. మణికర్ణిక ఘాట్ నుంచి అస్సీ ఘాట్కి ఆల్మోస్ట్ నియర్లీ గంట సమయం పడుతుంది. పాండే హవేలీలో ఎవరైతే స్టే ఉన్నారో వాళ్ళు అస్సీ ఘాట్ దగ్గర దిగి వెళ్తారు. ఇప్పుడు మీరు దర్శనానికి ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. మీకు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనం అయితే మీకు 3 నుంచి 5 అవర్స్ దాకా దర్శనం టైమింగ్స్ పడుతుంది. అదే ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో వస్తే మీరు ఆన్లైన్లో సుగమ్ దర్శనం పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ దర్శనం టికెట్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మీరు స్పర్శ దర్శనం కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ డైలీ 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 4 AM to 5 AM, ఈవినింగ్ 4 PM to 5 PM. ఎవరైతే ఈ స్పర్శ దర్శనం బుక్ చేసుకుంటారో 1 అవర్ 2 అవర్స్ బిఫోరే లైన్లో వెళ్ళి ఉండండి. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాక మీకు గేట్ నెంబర్ 2 దారిలో విశాలాక్షి శక్తిపీఠం అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోండి. మీరు మీ సమయాన్ని బట్టి దర్శనం చేసుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకొని సరిగ్గా 4 గంటల సమయంలో దశ్వమేధ ఘాట్ చేరుకోండి. కాశీ గంగా హారతి భూమిపై స్వర్గాన్ని తలపించే దివ్య దృష్టం. గంగమ్మ తీరాన వెలిగే వేలాది దీపాలు, శివనామస్మరణతో మార్మోగే మంత్రాలు, మనసును భక్తి సముద్రంలో ముంచెత్తే ఆధ్యాత్మిక క్షణాలు. ప్రతి జ్వాల ఒక ప్రార్థనగా, ప్రతి ఘంటానాదం ఒక పవిత్ర పిలుపుగా అనిపిస్తుంది. కాశీ గంగా హారతి చూడటం అంటే కేవలం ఒక వేడుకను చూడటం కాదు, దైవత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం. ఆ క్షణంలో గంగమ్మ అలలు కూడా భక్తితో నాట్యం చేస్తుంటాయి. కాశీ గంగా హారతి జీవితాంతం మర్చిపోలేని ఆత్మీయ అనుభూతి. మీరు గంగా హారతి పూర్తి లైవ్ వీడియో చూడాలంటే నేను ప్రీవియస్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, ఓన్లీ గంగా హారతి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. మరుసటి రోజు వారాహి అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. వారాహి అమ్మవారు కాశీ నగరానికి నగరపాలిక. ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంచుతారు. మీరు గేట్ నెంబర్ 2 మార్గం ద్వారా వెళ్తే తొందరగా చేరుకోవచ్చు. కానీ 1 గంట ముందే ఖచ్చితంగా ఆలయం దగ్గరికి చేరుకోవాలి.